గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పిగంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోనవే కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. Na 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 na
విచ్చేసినటువంటి పెద్దలకి నా నమస్కారాలు. ఇక్కడికి వచ్చేసినటువంటి మిత్రులకి ఇంకా ఉపాధ్యాయులందరికీ నా నమస్కారాలు. మిత్రులకి స్వాగతం సుస్వాగతం. అవనికే అధిపతి సార్ ఒకసారి చూడండి సార్. రైట్ సార్ చూడండి సార్. మేడం మీరు కూడా పట్టుకోండి ఫ్లవర్ చూడండి. శివప్రసాద్ సార్ గారిని ఇద్దరిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. రైట్ సార్. మేడం సార్ మేడం వచ్చింది. ఓకే ముందుగా కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ముందుగా మనం సరస్వతి పటానికి పూలమాల వేసి తర్వాత ఆడుకొని ఉండకుండా అన్నాడు పని చెప్తారా? కింద పడితే ఎస్వి రామిరెడ్డి సార్ గారు పూలమాల వేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. అందరూ కూర్చోండి అమ్మా. మరి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఫస్ట్ ముందు మీరేం చేయాలంటే ఒక్కొక్కరు వచ్చి ఇక్కడికి ఫస్ట్ పరిచయం చేసుకోవాలి. మీ పేరు, తర్వాత మీకు ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఖచ్చితంగా పిల్లల్ని అడుగుతారు కదా. సెకండ్ ఏంటంటే ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారు. తర్వాత అబ్బాయిలైతే ఇద్దరు భార్యాభర్తల గురించి చెప్పాలి, అమ్మాయిలైతే తమ భర్తల గురించి చెప్పాలి. ఏ ఉద్యోగం చేస్తున్నారు, ఎక్కడ. గురువు అంటే క్రమశిక్షణకు రూపం, గురువు అంటే వెలుగులు నింపే దీపం, గురువు అంటే మన కంటికి కనిపించే దైవం. అలాంటి గురువులు మన ఆహ్వానాన్ని మన్నించి మన కోసము ఇక్కడికి విచ్చేసినటువంటి మన మిత్రులందరికీ స్వాగతం సుస్వాగతం. నా పేరు జి శంషున్. నేను ఎస్జిటి టీచర్గా పనిచేస్తున్నాను. ఆస్పరి మండలం కారుమంచి గ్రామం. మా హస్బెండ్ కూడా ఎస్జిటి టీచర్, పెద్ద కడుబూరులో వర్క్ చేస్తారు. నాకు ఇద్దరు పిల్లలు, ఒక బాబు పాప. మా విద్యార్థులు ఎగిరే గాలిపటం లాంటి వాళ్ళైతే దానికి మూలాధారమైనటువంటి వాళ్ళు ఉపాధ్యాయులు. మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించి మనకు జ్ఞానాన్ని గౌరవించుకోవడానికి ఈ అవకాశాన్ని ఏర్పాటు చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. వచ్చి ఒక్కొక్క విద్యార్థి వచ్చేసి మీరేం చేస్తున్నారు? నా పేరు శిరీష. మా హస్బెండ్ వచ్చేసి రైల్వేలో పనిచేస్తారు. నాకు ఇద్దరు కూతుర్లు సార్. గుత్తిలో ఉన్నాను సార్. నా పేరు జ్యోతి సార్. నన్ను తిన్నాను కృష్ణారు. మా ఆయన ఆపరేటర్ జాబ్ చేస్తారు. పిల్లలు ఇద్దరు సార్ కొడుకులు. గుర్రాల స్కూల్లో వదిలిపెట్టేసినాం సార్. ఈ రోజు ఇలాంటి రోజు ఒక రోజు వస్తుందని కళ కూడా నమ్మలేదు సార్. ఇంత సంతోషంగా ఉందంటే అంత సంతోషంగా ఉంది సార్. మీరందరూ ఇచ్చేసినందుకు చాలా 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 హ్యాపీగా ఉంది సార్.
అంతా ఉన్నాము. మా ఆయన జాబ్ చేసే కానిస్టేబుల్, నాకు 2 అబ్బాయిలు సార్. నేను హౌస్ వైఫ్ సార్. కడప సార్. వెంకటలక్ష్మి. నమస్కారం సార్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్. నా పేరు వెంకటలక్ష్మి, మా ఆయన పేరు రమేష్. మేము అవుకులో ఉంటాము. మా ఆయన డిప్లొమా చేశారు. అయితే మాకు ఓన్గా రైస్ మిల్ ఉందండి, అక్కడే పనిచేస్తున్నారు ప్రస్తుతానికి. నాకు 3 అమ్మాయిలు. థ్యాంక్ యూ సార్. నేను హౌస్ వైఫ్నే చేస్తున్నాను. మా హస్బెండ్ వచ్చేసి కానాలో పీఈటీ టీచర్గా పనిచేస్తున్నారు. శ్రీలావతి. నేను హౌస్ వైఫ్నే పనిచేస్తున్నాను. నాకు 2 పిల్లలు, ఒక పాప ఒక బాబు. శంషున్. షేకున్ సార్. ముగ్గురు అబ్బాయిలు సార్. నాకు మా ఆయన లేట్ వర్క్ చేస్తారు. నమస్కారాలు. మా ఆయన సోలార్లో సెక్రటరీగా జాబ్ చేస్తున్నారు. నేను హౌస్ వైఫ్. నా పేరు మహేశ్వరి. 2 అబ్బాయిలు. సువర్ణ. మా ఆయన నేను హౌస్ వైఫ్. నాకు 2 పిల్లలు. కోపులమ్మ. నేను హౌస్ నేను నాకు అమ్మడాలకు ఇచ్చినారు. నా హస్బెండ్ సాఫ్ట్వేర్, హైదరాబాద్ సార్. నాకు 2 కొడుకులు. హలో, నన్ను జమ్మలమాడికి ఇచ్చినారు. 2 అబ్బాయిలు. ఇంజనీరింగ్ దాంట్లో జాబ్ చేశాను. చెప్పండి మేడం, ఇళ్ళకి చెప్పండి. చెప్పేసిన ఒకసారి చెప్పండి మేడం, వాళ్ళు ఎవరు ఇల్లేదండి. నాకైతే జీవితంలో ఫస్ట్ టైం పట్టుకుంటున్నా మైక్. క్షమించండి. నా పేరు నాగేంద్ర, 10th క్లాస్ బి సెక్షన్, రోల్ నెంబర్ 21. ప్రజెంట్ నేను కెమికల్ ఇంజనీరింగ్ ఫినిష్ చేసుకొని ఇథైల్ ఆల్కహాల్ ప్రొడక్షన్లో అసిస్టెంట్ మేనేజర్గా చేస్తున్నాను ఎన్ఎస్ఎల్ గ్రూప్లో. ప్రోగ్రామ్ తర్వాత ఉంది కాబట్టి తర్వాత మాట్లాడతాను. నెక్స్ట్ అఖిల్ తొందరరా. మా గురువు అందరికీ పాదాభివందనాలు. నేను ఇండియన్ ఆర్మీలో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాను. ప్రజెంట్ వచ్చేసి పంజాబ్లో బఠిండా స్టేషన్లో పనిచేస్తున్నాను. నా వర్క్ వచ్చేసి రిలేటివ్ అమ్యునిషన్, మిజైల్ ఆర్మ్స్, వెపన్స్ నేను డీల్ చేస్తాను. నాకు మ్యారేజ్ అయింది. నా వైఫ్ వచ్చేసి కూడా సాఫ్ట్వేర్గా జాబ్ చేసేది. కాకపోతే ప్రజెంట్ బాబు డెలివరీ అవ్వడంతో ఇంటి దగ్గరనే ఉంది. నేను ఈ ప్రోగ్రాం జరుగుతున్నందుకు చాలా ఆనందంగా ఉన్నాను. ఎందుకంటే మాకు విద్య నేర్పిన గురువులకు ఒక చిన్న సత్కారం చేసుకోగలిగిన భాగ్యం కలిగినందుకు చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకంటే మనకు తల్లిదండ్రులు ఏ విధంగా మనకు శిక్షణ ఇస్తారో, తల్లిదండ్రుల తర్వాత తల్లిదండ్రుల కంటే ఎక్కువ మనకు మన స్కూల్లో మన బాల్యము స్కూల్లోనే మనకు గడుస్తుంది. సౌభాగ్యం మన గురువులకు ఉంది. వాళ్ళ గురువుల యొక్క మనకు చెప్పిన చదువు వల్లనే మనము ఈ స్థితిలో ఉన్నామని నేను భావిస్తున్నాను. మన గురువులందరికీ ఇంకోసారి పాదాభివందనం తెలియజేస్తూ ఈ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. నెక్స్ట్ ఎస్ వినోద్ వస్తాడు. నెక్స్ట్ మల్లికార్జున. నేను ఫార్మా ఇండస్ట్రీలో డాక్టర్ రెడ్డిస్లో ఏరియా బిజినెస్ మేనేజర్గా పనిచేస్తున్నాను. ప్రజెంట్ నంద్యాలలో నివసిస్తున్నాను సార్. సో ఫస్ట్ మీ విలువైన అవకాశం ఇచ్చినందుకు ఫస్ట్ మీ అందరికీ శతకోటి వందనాలు సార్. అందరితో పాటు మిత్రులందరూ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. అందరికీ ధన్యవాదాలు మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు. ప్రజెంట్ వచ్చేసి నేను నంద్యాలలో ఉన్నాను సార్. 2019లో నేను వివాహం చేసుకున్నాను. నాకు ఒక పాప బాబు ఉన్నారు సార్. ఎస్. ఇంకోటి ఫ్రెండ్స్, మీరు సిగ్గుపడాల్సింది ఏం లేదు. ఎవరో కొత్త వాళ్ళేం కాదు. జస్ట్ మీరు అప్పుడు మాట్లాడలేకపోయిన విషయాన్ని ఇప్పుడు మాట్లాడేది చాలా సందర్భం ఉంటుంది. ఒక్కసారి ఆలోచన చేసి మీరు జస్ట్ మీ పేరు చెప్పండి వచ్చి అంతే. మీ సిగ్గు బిడియం అన్నీ విడిచి, ఎందుకంటే సార్ వాళ్ళ ఉపన్యాసం మనకి ఎంతో ఇంపార్టెంట్. మనం తర్వాత మళ్ళీ మాట్లాడుకోగలం. సో అది ఒకసారి ఆలోచన చేసి కొంచెం. అందరికీ నా నమస్కారములు.
అలాగే ఇక్కడ ఇచ్చేసినటువంటి విద్యార్థులు నమస్కారములు. నా పేరు విజయ్ కుమార్. నేను గిద్దలూరు ప్రైమరీ స్కూల్లో విద్యావాలంటీర్గా చేస్తున్నాను బాబు. అసలుకి ఇచ్చేసినటువంటి సార్ గారికి ఈ విధమైనటువంటి సమయం మనకి కేటాయించినటువంటి చాలా కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను సార్ గారికి. ఎందుకంటే సార్ వాళ్ళు ఇంత మంచి అవకాశం మనకి ఇచ్చినటువంటి ఈ విలువైన సమయం మనకి కేటాయించారు కాబట్టి మనం కూడా ఇంటి దగ్గర ఉన్నాను. నాకు ఒక్కరు ముందుగా వేదిక మీద ఉన్న మన గురువు నేర్పి మన అంధకారాన్ని తొలగించినటువంటి ఉపాధ్యాయులందరికీ నా పాదాలకు నమస్కారాలు సార్. నా పేరు నరేష్. నేను ఏ సెక్షన్. నేను ఇక్కడ ఈ గవర్నమెంట్ హై స్కూల్లో 8th నుంచి 10th క్లాస్ వరకు మన గురువుల దగ్గర విద్యను అభ్యసించినాను మీతో పాటుగా. సో ప్రజెంట్ నేను మహీంద్రా కంపెనీలో మేనేజర్గా పనిచేస్తున్నాను హైదరాబాద్లో. సో నాకు 2 years బాబు ఉన్నాడు, ఒకటే బాబు ప్రస్తుతానికి. సో థ్యాంక్స్ ఈ అవకాశం సార్. సర్వాలందరూ కొత్తపల్లి. నేను పెస్టిసైడ్ కంపెనీలో జాబ్ చేసుకుంటూ ప్రజెంట్ ఫార్మింగ్ కూడా చేస్తున్నాను. నాకు మ్యారేజ్ అయింది, ఒక బాబు. మా వైఫ్ హౌస్ వైఫ్. ఓకే, థ్యాంక్ యూ సార్. సర్వాలందరికీ నేను 9th డ్రాప్ అయిపోయినాను. గ్రానైట్ వర్క్ చేస్తాను సార్. నా పేరు మాలిక్. స్కూల్ కోసం మెయింటైన్ చేస్తున్నాను సార్. సంజయ్ నుండి కోయలకొండ. అన్మ్యారీడ్ సార్. నా పేరు రమణ సార్. 6th నుంచి 10th వరకు ఇక్కడ చదివాను సార్. థ్యాంక్ యూ సార్. ముందుగా ఇక్కడికి చేసినటువంటి గురువులందరికీ నా యొక్క పాదాభివందనాలు. అలాగే నాతోటి విద్యార్థులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. నా పేరు శివ రమేష్. మా స్వగ్రామం వచ్చేసి సంగపట్నం. మేము ఇక్కడే హాస్టల్లో ఉండి చదివాము 5th to 10th. నేను ఆల్ట్రాటెక్ కంపెనీ సిమెంట్ బొగ్గాలో పనిచేయడం జరుగుతుంది. ఓకే సార్. ఇక్కడికి వచ్చినటువంటి మా గురువులందరికీ నా నమస్కారాలు. నా తోటి స్నేహితురాలకు కూడా నమస్కారాలు. నా పేరు ఎస్ రమేష్. మా ఊరు సంగపట్నం. నేను ఫార్మర్గా పనిచేస్తున్నాను. నమస్కారం. నేను బైక్ మెకానిక్ చేస్తాను నంద్యాలలో. హౌస్ కేంద్ర ఐడిఎఫ్సి బ్యాంక్లో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నాను. తాడిపత్రి. నాకు మ్యారేజ్ అయింది, ఒక బాబు. ఉపాధ్యాయులందరూ వచ్చేసిన వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలియపరుచుకుంటాను. నాతోటి చదివిన వాళ్ళందరికీ వెల్కమ్ చెప్తున్నాను. నా పేరు వచ్చేసి తిరుమలేశ్. ఐఎమ్ డూయింగ్ జాబ్ ఇన్ హైదరాబాద్ ఐటీ సాఫ్ట్వేర్. మా ముచ్చలపూరి విలేజ్. ఓకే. నమస్కారాలు. నా పేరు ప్రతాప్. నా ఊరు ముచ్చలపూరి. నేను హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. మాకు మ్యారేజ్ అయింది, ఒక బాబు ఉంది. ఫర్ కమింగ్ సార్. నా పేరు భాష. నేను ఐటీ ఫీల్డ్లో వర్క్ చేస్తున్నాను ఇన్ హైదరాబాద్. థ్యాంక్ యూ సార్. సెక్షన్ సార్. అందరికీ ధన్యవాదాలు. నా పేరు భాస్కర్ సార్. ముస్లింపూర్ బి సెక్షన్. హైదరాబాద్లో గవర్నమెంట్ జిహెచ్ఎంసీలో పనిచేస్తున్నాను సార్. నాకు 21లో మ్యారేజ్ అయింది, ఒక పాప బాబు. థ్యాంక్ యూ సార్. వచ్చేసిన అందరూ సార్ వాళ్ళందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు సార్. నా పేరు మనోహర్, ఏ సెక్షన్. అనంతపూర్లో సెటిల్ అయినాను. పాప బాబు ఇద్దరు. థ్యాంక్ యూ సార్. పాదాభివందనాలు. నా పేరు షమీర్ హుసేన్, ఏ సెక్షన్. నేను టిప్పర్ డ్రైవర్ సార్. నమస్కారాలు సార్. నేను పొలం పని చేస్తున్నాను సార్. నా పేరు మహమ్మద్ సార్. సార్ నేను పొలం పని చేసుకుంటున్నాను. మా ఇంటికి మా యజమాని నేనే సార్.
నాయకు నమస్కారాలు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఎస్ వినోద్ కుమార్. నేను మీరు వాడుతున్న కరెంటు వంటి బిల్లు కడతాను. కరెంటు బిల్లు అదిగా కట్టాలి మీరు. వచ్చి చేసుకో. సరే, ఈ అజెండా ప్రకారము మీలో ఒకరు వచ్చి శంషన్ ఒక 1 మినిట్ ఒకసారి అందరు లేచి నిలబడాల్సింది. అదృష్టము. ఊరికి వచ్చినప్పుడు మా ఇంటి పక్కన అమ్మాయితో, సార్ మీ ఇంటి పక్కన శంషనమ్మని అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి టీచర్గా జాబ్ చేస్తుంది, ఆ అమ్మాయి నెంబర్ ఇప్పించుకొని రండి అని చెప్పారు. సార్తో నేను మాట్లాడి హ్యాపీ టీచర్స్ డే అని రిప్లై ఇచ్చినారు. అది నాకు జీవితంలో మర్చిపోలేనటువంటి సంతోషకరమైన విషయం అన్నమాట. ఇంకా చాలా ఇంగ్లీష్ అంటే ఇప్పుడు మాకైతే లేదు సార్. అంటే వెంటనే చెప్పేసారు సార్, అంత ఎక్స్ప్లెనేషన్ మాకు ఇంకా రాదు సార్. మీ నుంచి మేము ఇంకా చాలా నేర్చుకోవాలి. ఇంకా మన సీతారామయ్య సార్ గారు సోషల్, అలాగే మీ పేరుని నిలబెట్టినాను సార్. కథల్లాగానే బాగా రాసేయగలం మీకు చెప్పినందుకన్నా. బాగా పద్యాలు కానీ అవన్నీ బాగా పాడి నోటెడ్ చేసి పెడుతున్నారు. ఇంకా హిందీ సార్ కూడా మీకు ఏ క్వశ్చన్స్ వచ్చినా కూడా మీరు అక్కడ క్వశ్చన్ పేపర్లో మీరు నేను చెప్పినట్టే రాసి రండి. చాలా ఎక్స్ప్లెనేషన్ అన్నీ బాగా చెప్తున్నారు. ఇంకా జిలానీ సార్ క్లాస్ ఒక్కొక్క పేరాగ్రాఫ్ ఒక రోజు చెప్తున్నారు. ప్రతి దాంట్లో మీనింగ్కి ఎక్స్ప్లెనేషన్ మీనింగ్ కంపల్సరీ మనం చెప్పాల్సిందే, లేకపోతే కొట్టేవాళ్ళు. శివప్రసాద్ సార్ పిఎస్కి సార్ కూడా బోకులు కడుక్కోవాల్సి వస్తుంది. మీరు బాగా చదువుకొని బాగా ఒక స్థాయికి రండి అని చెప్తున్నారు. ఇంకా చిన్న తెలుగు సార్ కూడా బాగా నేర్పించేవాళ్ళు, బాగా గుర్తుంది నాకు. ఇంకా అందరినీ మన హెచ్ఎం సార్ మెయింటైన్ అక్కడ మేము క్లాస్ వింటున్నామా లేదా అనేసి కిటికీలో నుండి వచ్చి చూసేవాళ్ళు. క్లాస్ వినకుంటే బయటికి పిలిచి అడుస్తున్నారు. నేను రావడం జరిగింది. ఈ స్కూల్లో నేను మన సంజామల హాస్టల్ ఉంది కదా, ఆ హాస్టల్లో ఉండి నేను ఎదుర్కొంటున్నాను. మన హెడ్ మాస్టర్ సారు వారి యొక్క అంటే ప్రతి ఒక్కరూ బాగా చదువుకోవాలి. ఈ విధంగా ఉండేదంటే హాస్టల్ పిల్లల మీద ఉండేది. ఎందుకంటే హాస్టల్లో ఉండి కూడా వాళ్ళు క్లాస్కు రాకుండా ఏమన్నా హాస్టల్లో పడుకుంటున్నారా, హాస్టల్లో ఏమన్నా ఉంటున్నారా, ఇళ్ళ కాడ స్కూల్కి వచ్చి ఇక్కడ టైం దొరికేటప్పుడు. నెక్స్ట్ వచ్చేస్తాం నేను మన పెద్ద తెలుగు సార్కి వస్తాను, సుబ్బిరామిరెడ్డి సార్ దగ్గరికి. సుబ్బిరామిరెడ్డి సారు మా బ్రదర్, అంటే మాకు అన్న ఉన్నాడు. ఆ చదువుకోవడానికి ఇంటికి పోయి మళ్ళీ ఒక్కసారి రివిజన్ చేసుకుంటే మనం మన తెలుగుని చదవకుండా కూడా ఎగ్జామ్ రాయగలిగినంత మనకు నెమ్మదిగా మనకు ప్రతి ఒక్కటి నేర్పించేవారు తెలుగు సారు. దాని తర్వాత మన చిన్న తెలుగు సార్ కూడా ఉన్నారు. మేము ఏ సెక్షన్ ఉండడం వల్ల ఎక్కువ సార్ మాకు క్లాస్ తీసుకునేవారు కాదు. కాకపోతే 2-3 సార్లు మాకు క్లాస్ తీసుకున్నారు. తెలుగు సార్ కూడా మాకు మంచి క్లాసులు తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి మ్యాథ్స్ సార్ మనకు సుబ్బారావు సార్ వస్తున్నారు. సుబ్బారావు సార్ మాకు అన్నిటికంటే ముందు ఫస్ట్ క్లాస్ వచ్చేసి మాకు మ్యాథ్స్ పీరియడ్ ఉండేది. సార్ కావచ్చు, వీళ్ళ యొక్క ఫిజిక్స్ అంటే చాలా మందికి ఒక అపోహ ఉంటుంది. నాకు కూడా ఒక అపోహ ఉండేది. ఫిజిక్స్ అంటే మనకు
వాళ్ళ యొక్క ల్యాబ్లో మనకు అంటే అయస్కాంత క్షేత్రం గురించి కానీ మనకి ఏదైనా కానీ వాళ్ళ క్లాసులు చెప్పుకునే విధానాన్ని మనకు వాళ్ళ ప్రయోగాత్మకంగా మనకు చూపించే విధానం మనకు చాలా యూస్ఫుల్గా మనకు నేర్చుకోవడానికి ఉపయోగపడే విధంగా నాకు ఉండేది. నీళ్ళు ఏవంటే నేను నల్లరేగడి రాసి దానిని మళ్ళీ కొట్టేసి రాశాను. అంటే వేరే వాళ్ళు నాకు ఆన్సర్ చెప్పడంతో కొట్టేసి రాశాను. అది కూడా సీతారామయ్య సార్ గమనించారు. అప్పుడేమలేదు. దాని తర్వాత పేపర్ ఇచ్చేటప్పుడు 24.5 మార్కులు వస్తే నేను కూడా 24.5 వచ్చాయి సార్ ఏమది అని సార్ అన్నారు. అంటే కాకపోతే సార్ యొక్క ఇంటెన్షన్ ఏమంటే థియరీలో మనం ఎంత రాసినా కానీ మ్యాక్సిమం మార్క్స్ మనం గెయిన్ చేయలేము. కాకపోతే 1 మార్క్స్ బిట్ 1 క్వశ్చన్స్ మ్యాప్ రీడింగ్ ఏమంటే మనం ఎగ్జాక్ట్గా చేయగలిగితే మనం మ్యాక్సిమం స్కోర్ చేయగలం అనేది సార్ యొక్క థియరీ. అది చాలా మంచి పద్ధతి. అన్నం అది కూడా నాది మొదటి బెంచ్లో మొదటి ప్లేస్. జిలాన్ సార్ మొదటిగా చూస్తూ ఉంటాడు ఎవరు నిద్రపోతున్నారో వానికి అంటే కొట్టరు సార్, నిద్రపోతున్నారని కొట్టరు. సార్ ఒక థియరీ ఉండేది. ఏం థియరీ? క్వశ్చన్లో ఏం నడుస్తున్నది లేపుతాడు, ఎక్కడైనా చదివని చెప్పు అంటారు. వాడు చెప్పాడా బతికిపోయాడు, లేదంటే చెప్పిదామని కొడతాడు. చెప్పాడా బాగుంది వారందరినీ చెప్పి అంటే ఒకడు ఆన్సర్ చెప్పాడా అని ఇచ్చి పెడతారు. అంటే నెక్స్ట్ చెప్పలేదా నెక్స్ట్ అలా ఒక రోజు ఒక ఇన్సిడెన్స్ బతికింది. మొత్తం క్లాస్ పోతాను లేదండి. అంటే ఆ ఎక్కువ అంటే కొన్ని ఇన్సిడెంట్స్ మనము మనకి వస్తూ ఉంటాయి. అటువంటి ఆలోచన వచ్చినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. మన యొక్క గురువుని మనము గుర్తు చేసుకున్నట్టు ఉంటుంది. నెక్స్ట్ వస్తాను మన యొక్క సుబ్బారావు సారు, మన యొక్క కంప్యూటర్ మనల్ని నేర్పించినారు. సుబ్బరాయుడు సారు మనకు ఇద్దరు సారాలు ఉన్నారు. విద్యాధర్ సార్ మరియు సుబ్బరాయుడు సార్ ఇద్దరు ఉన్నారు. అంటే మనకు స్కూల్ ఏజ్లో అంటే అప్పుడు 2009-8-9లో అప్పుడప్పుడే కొన్ని స్కూళ్ళల్లో కంప్యూటర్స్ కూడా లేవు. కాకపోతే మన యొక్క సంజామల హై స్కూల్లో గవర్నమెంట్ హై స్కూల్లో చాలా కంప్యూటర్స్ ఉన్నాయి. దాదాపు 10 పైన కంప్యూటర్స్ ఉన్నాయి. అంటే 12 కంప్యూటర్స్ ఉన్నాయి. అంటే ప్రతి ఒక్క అంటే సార్ యొక్క క్లాస్ ఉన్నప్పుడు మ్యాక్సిమం సార్ ఏమో చేస్తున్నారంటే మనకు ఫ్యూచర్లో ఏది పిల్లలు ఉపయోగపడుతుంది అన్నదానికి ఎక్స్ప్లెనేషన్ సార్ మనకు కంప్యూటర్ గురించి మనకు మన యొక్క మిత్రులు ఎవరైనా వచ్చి మాట్లాడాలని కోరుతున్నాను. కానీ మ్యాథ్స్ లేకుండా ఏది లేదని అర్థమైంది. సగం దూరం వెళ్ళిన తర్వాత కెమికల్ ఇంజనీరింగ్లో ఫస్ట్ సెమిస్టర్ బాగానే ఉంది. థియరిటికల్గా ఏం లేదు, ఫ్లూయిడ్స్ పైప్స్ ఇవి ఉన్నాయని చెప్పేసి సెకండ్ సెమిస్టర్లో ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ బెర్నౌలీస్ థియరము, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇవే ఉన్నాయి సార్. ఇంకా వదిలేదు, ఎట్లా కూడా పాస్ అవుదామని చెప్పేసి ఎలాగో మధ్యలో ఒక సబ్జెక్ట్ ఇలా నెక్స్ట్ 5 డేస్లో ఏదో ఒక దాంట్లో జాయిన్ అయిపోయాను. అక్కడ నాకు సంబంధించింది కాదా అవునా అని ఏం ఆలోచించలేదు, జాయిన్ అయిపోయాను. మనకు సంబంధించింది ఏదన్నా ఉందా లేదా అని ఒక టార్గెట్ పెట్టుకుందాం అనుకున్నా. కానీ మనకు సంబంధించి మనం జీవితంలో ఎలా చేస్తున్నామో జాబ్లో కూడా అలా చేస్తే బాగుంటుంది కదా అనిపించింది. అలా చేయాలంటే ఏంటో మన పొజిషన్ కూడా రావాలి అని చెప్పేసి వెయిట్ చేశా. దగ్గర 9 ఇయర్స్ ఇప్పుడు కొంచెం బాగానే ఉంది. ఇంకా ఒక 4-5 ఇయర్స్ తర్వాత ఇంకా కొంచెం బెటర్గా ఉంటాను. ఈ మాత్రం ఉంటే చాలనుకున్నా. ప్రజెంట్ అయితే ఇంకా హ్యాపీగా ఉన్నాను సార్. బట్ ఇప్పుడు ఏంటంటే నేను పక్కా నమ్ముతాను. బట్ ఇక్కడికి వచ్చిన టీచర్లందరి గురించి నేను ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్కరి గురించి మాట్లాడాలనుకుంటున్నాను. దాంట్లో ఏమైనా తప్పులు ఉంటే కనుక స్టూడెంట్స్ కానీ సార్ వాళ్ళు కానీ ఏమన్నా కనుక క్షమించాలి. మన ఫస్ట్ తీసుకుంటే కనుక మాతృభాష అయిన తెలుగు సంబంధించి మనకు ఇద్దరు. తర్వాత పెద్ద తెలుగు సారు వేయాలి కొట్టేవాడు లేడు. దాని తర్వాత ఏమన్నట్టు ఇంకా జిల్లా సార్ ఉంటాడు. అంటే అంత నీట్నెస్కి అంత ఇంపార్టెన్స్ ఇస్తారు సార్. వస్తారు, వచ్చి ప్రేయర్ అయిపోయిన తర్వాత లక్కీగా ఏంటంటే 4 దొరికినానని 5వ అని నేను ఎందుకు దొరకలేదు ఎప్పుడప్పుడు అనుకుంటా. నేను ఎప్పుడు 5వ అని అంట, నలుగురిలో 3 దొరికింటారు, నేను 5వ అని ఏంట దొరికిండను. ఇట్లాంటి చిన్న తీపి జ్ఞాపకాలను అంటే గుర్తు చేసుకుంటాను. నేను దొరికిన బాగుండు కదా ఏమైనారు. వరండాలకి ఆ రోజు ఇన్విజిలేటర్ సుబ్బారావు సార్. ఎగ్జామ్స్ రాస్తున్నాము, బొమ్మ గీస్తున్నాను ఒక దిక్కు, ఏం చేయాలో తెలియదు. చిట్టీలు పెట్టేవాళ్ళు చిట్టీలు పెట్టారు, కాపీలు కొడుతున్నారు. నాగేంద్రుడు కూడా చిట్టి పెట్టాడు,
ఏదో రాసుకుంటున్నాడు. సుబ్బారావు సార్ గమనించినాడో లేదో తెలియదు, బట్ రాసుకుంటున్నాడు, కంటిన్యూషన్ చేస్తున్నాడు. సార్ సుబ్బారావు సార్ గమనించకుండా వచ్చి ఒక్కటి వీపు మీద ఇచ్చాడు. వైబ్రేషన్ ఎక్కడ, నా పొజిషన్లో వైబ్రేట్ అయింది. అప్పుడు తినాయలా ఇట్లాంటివన్నీ బాగుంటాయి క్లాస్లో. సార్ ఎంత ఎంకరేజ్ చేస్తారో అంత భయపడతారు. అది కళ్ళతో భయపడతారా, బెత్తంతో భయపడతారా అంటే అట్టే కాదు, నవ్వుతూ భయపిస్తారు సార్. ఎందుకో తెలియదు. నాకు తెలిసి 9th క్లాస్ ఫైనల్గా మేడం చేతుల మీదుగా టీసీ పొంది ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉన్నాను సార్. లైఫ్లో ఎలాంటి రిస్క్స్ లేవు. నేనైతే ఎలాంటి రిస్క్ తీసుకోను సార్. చాలా సేఫ్గా లైఫ్ సాఫీ అవుతాం అనుకుంటున్నా. అండ్ ఇందాక ఇంట్రొడక్షన్లో ఇంతసేపు మాట్లాడినా కానీ ఒక్క విషయం మర్చిపోయాను. నాకు 2024లో అనుకోకుండా పెళ్ళి అయిపోయింది. ఒక బాబు కూడా ఉన్నాడు. తను వచ్చింది అది, కానీ బాబు ఏడుస్తున్నాడు అని చెప్పేసి ఇంటి దగ్గర వదిలిపెట్టి వచ్చాను సార్. ఉంటుంది అనుకున్నా, పరిచయం చేద్దాం అనుకున్నా, కానీ సిచ్యువేషన్ డామినేట్ చేసింది సార్. ఏమనుకోవద్దు. ఇంతే సార్ నా ప్రసంగం. నెక్స్ట్ ఎవరైనా మాట్లాడేవి చెప్పుకుందాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఈ మండలంలో టోటల్గా 4 స్కూల్స్ ఉన్నాయి 10th క్లాస్వి. సో అందులో యాక్చువల్గా మా ఊరు వాళ్ళు ప్రిఫర్ చేసేది పేరుస్వాముల విలేజ్. సో ఎప్పటికీ మండల్ ఫస్ట్ అనేది ఆ స్కూల్ నుంచే రావడం జరుగుతూ ఉండేది. సో యాక్చువల్గా నేను కూడా ఫస్ట్ 8th క్లాస్ జాయిన్ అవ్వడానికి పేరుస్వాములకే వెళ్ళాను. బట్ అక్కడ అన్నీ ఫుల్ అయిపోవడం వల్ల సీట్లు నెక్స్ట్ కానాలకు వద్దాం అనుకున్నా. యాక్చువల్గా బస్సు ఎక్కాను, బట్ టికెట్ కానాలకు తీసుకోకుండా సంజాలకు తీసుకున్నాను. ఎందుకంటే మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అక్కడ కూడా సీట్లు ఫుల్ అయిపోయినాయని చెప్పేసి. సో ఇక్కడ కూడా సీట్లు ఉంటాయా ఉండవా అని చెప్పేసి వచ్చాము. సో ఇక్కడ సీట్లు ఉన్నాయి. అప్పటికి కూడా ఇక్కడ కూడా డిమాండ్ బాగానే పెరిగిపోయింది. సో నన్నైతే ఏ సెక్షన్లో వేశారు. ఏ సెక్షన్ అనేది 8th క్లాస్లో బయట ఉండేది, ఏదో స్కూల్కు బయట పడేసినట్టు అట్లా ఉండేది పక్కన. సో నన్నేది ఇక్కడ ఈ రూమ్లో వేశారు, నన్ను బి సెక్షన్లో వేసి ఉంటే బాగుండేది కదా, నన్ను బి సెక్షన్లో వేయమని కూడా చాలాసార్లు అడిగారు స్టార్టింగ్లో. బట్ 9th క్లాస్ నుంచేసి లోపలికి రావడం జరిగింది. సో అలా నేను అనుకోకుండా ఈ స్కూల్లో విద్యను అభ్యసించాను. బట్ కానీ ఇక్కడ మనకు మంచి టీచర్స్ అందరూ దొరికారు. ఎస్పెషల్గా మన హెడ్ మాస్టర్ సారు చాలా స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు. స్టూడెంట్స్ మీద అలాగే ఉండేవాళ్ళు, టీచర్స్ మీద కూడా అలాగే ఉండేవాళ్ళు. సో సారు వల్లనే కూడా అక్కడ కూడా మా స్కూల్లో చింతేలు పెత్తేలు అంటే వాళ్ళ ఎగ్జాక్ట్ నేమ్స్ అనేది ఎవరు పిలిచేవాళ్ళు కాదు. బట్ నేను అక్కడ ఉన్నారు చింతేలు పెత్తేలు సారు, మళ్ళీ ఇక్కడ కూడా ఎలా వచ్చారు వాళ్ళని చెప్పేసి నాకు డౌట్ ఉండేది అప్పట్లో. దాని తర్వాత అది చింతేలు పెత్తేలుగా చిన్న తెలుగు సారు, పెద్ద తెలుగు సారు అని చెప్పేసి షార్ట్కట్లో పిలుచుకునే వాళ్ళు. కాలక్రమేణా అంటే షార్ట్కట్లో అలా పేర్లు అలా వచ్చేసినాయి. సో ఎస్పెషల్గా మనకి సార్ కొంచెం చాలాసార్లు కొట్టారు. సో ఆయన ఎందుకు కొట్టారంటే మన అభివృద్ధి కోసము కొట్టారని చెప్పేసి మనకి అందరికీ ఇప్పుడు అర్థం చేసుకో. హిందీ సారు యాక్చువల్గా మాకు అప్పట్లో 7th క్లాస్ వరకు హిందీ ఏం వచ్చేవి కదా, వాళ్ళు గుణింతాలు కూడా వచ్చేవి కావు. సో 8th క్లాస్కి వచ్చిన తర్వాత సార్ ఏం చేశారంటే డైలీ మనకు వాళ్ళు గుణింతాలు మొత్తం ఎవ్రీడే రాసుకొని రావాలి. దాని తర్వాత లేదా వాళ్ళ గుణింతాలు ప్రాబ్లంలో 2-3 సొల్యూషన్స్ చెప్పేవాళ్ళు. ఒకటి ఒక విధానంలో ఎలా చేయాలి, ఇంకో విధానంలో ఎలా చేయాలి. సో 2 విధాలు చేసినా మార్క్స్ వస్తాయి. బట్ మనకు ఎవరి కెపాసిటీ, ఎవరి క్యాపబిలిటీని బట్టి ఎవరికి ఏ పద్ధతిలో చేస్తే ఈజీగా ఉంటుందో వాళ్ళు ఆ పద్ధతిలో చేసేవాళ్ళు. సో మ్యాథ్స్ సార్తో ఏదంటే ఉంటాడో వాడు డేంజర్. వాడు నిద్రపోయినందుకు వాడి దెబ్బలు పడతాయి. కానీ పక్కన పాఠం వినేటవాడు కూడా ఎందుకు దెబ్బలు పడతాయంటే వాడికి ఆన్సర్ తెలియకపోవడం వల్ల లేదా స్పెల్లింగ్ చెప్పకపోవడం వల్ల వాడు దెబ్బలు తింటాడు. సో ఇలాంటి చిన్న చిన్న జ్ఞాపకాలు అనేవి సార్తో ఉన్నాయి. దాని తర్వాత వచ్చేసి ఫిజిక్స్ సార్ హెయిర్ స్టైల్ బాగా నచ్చింది మనకి. ఆవిడ సార్ మీదే సార్ హెయిర్ స్టైల్ అప్పుడు సెంటర్ పాడు తీసేసి నీట్గా మంచిగా వచ్చేవాళ్ళు. బస్ ఎక్కారు. ఆ విషయం నాకు ఇప్పటికీ గుర్తుంది. ఇంకా ఎన్ఎస్ సార్ ఉన్నారు. ఎన్ఎస్ సారు వే ఆఫ్ టీచింగ్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ సార్ వస్తేనే మనకు లెసన్ చెప్పరు. మొత్తం ఫస్ట్ బోర్డు మీద మొత్తం ఎంట్రీ చేసేస్తారు. సో బోర్డు మీద మొత్తం ఎంట్రీ చేసేసి ఒక్కొక్క పాయింట్ చెప్పుకుంటూ వెళ్తాడు. మనం సార్ చెప్పేటప్పుడు మనం కూడా మ్యాక్సిమం నోట్ చేసేసుకుంటాం. దాని తర్వాత లెసన్ కాన్సన్ట్రేట్ చేస్తాం సార్ చెప్పేదాని మీద. సో ఇంకా అందరూ మ్యాక్సిమం అందరికి సుబ్బరాయుడు సార్ యాక్చువల్గా నన్ను కొట్టారు. అప్పట్లో కంప్యూటర్ మాకేం వచ్చేది కాదు. అప్పుడు జస్ట్ కంప్యూటర్. బట్ నేను కొన్న నోట్బుక్ మీద వరల్డ్ వైడ్ వెబ్ అనేసి ఉండేది. అదే చెప్పాము, అది కరెక్ట్ ఆన్సర్ అని చెప్పేసి తర్వాత మేమే షాక్ అయ్యాము. సో అదే కరెక్ట్ చిన్న టాపిక్ అనమాట సార్తో. ఇంకా లాస్ట్ వచ్చేసి మేడం ఉన్నారు. క్లాస్లో ఉన్నప్పుడు మన వెంకటరామణ సార్ క్లాస్ రూమ్లోకి వచ్చినాడు. అందరు స్టడీ అవర్కి కూర్చున్నాడు. అప్పుడు ఎవరు సార్ వచ్చినా కూడా ఎవరు విష్ చేయలేదు, కూర్చున్నారు అందరు ఎవరు లేకుండా.
కాసేపు తర్వాత సార్ బయటకు వచ్చి ఒక పెద్దలు తీసుకొని వచ్చి క్లాస్ మొత్తాన్ని కొట్టేస్తారు. నాకు అది బాగా గుర్తుంది. అదే సార్ నాకు వచ్చేసి మేము దాన్ని స్టెప్ బై స్టెప్ రాసుకుంటూ ఉండాలి. ఒక్కొక్కసారి మిస్ అవుతాము, కానీ సార్ దాని తర్వాత మళ్ళీ ఎట్లా ఏ ప్రాబ్లమ్ని ఎట్లా సాల్వ్ చేయాలని చెప్పేసి మళ్ళీ చెప్తుండే బాగుంటుంది. మన శివప్రసాద్ సార్ అప్పట్లో సార్ స్కూల్కు రాలేదు అంటే ఇంకా క్లాస్ మొత్తానికి ఒక హ్యాపీనెస్. ప్రతిరోజు పండగనే తీయదనం మనసు పడి రాసిందో ఎంతో అందంగా ఈ తలరాతలనే చిరునవ్వు రుణపడుతూ గీసిందో తనకే రూపంగా ఈ బొమ్మలనే. తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే. తందానే 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 విన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే. చేతిలో నీ గీతలే ఒక తీరుగా కలిసుండవే. ఒక వేలి ముద్రల పోలికే మరొక వేలిలో కనిపించదే. ఎక్కడ పుట్టిన వాళ్ళో ఏ దిక్కున మొదలైనోళ్ళో ఒక గుండెకు చప్పుడు అయ్యారుగా. ఏ దింగిన గాలి పండాలో ఏ తోటన విరిసిన పూలో ఒక వాకిట ఒకటై ఉన్నారుగా. తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే. తందానే 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 అన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే. ఈ ఇంటిలో నా ఇరుకుండదే ప్రతి మనసులో నా చోటుందిలే. ఈ నటకెప్పుడు అలుకుండదే గెలిపించు అడుగే తోడుందిలే. విడివిడిగా వీళ్ళు పదాలే ఒకటైన వాక్యమల్లే ఒక తీయటి అర్థం చెప్పారుగా. విడివిడిగా వీళ్ళు స్వరాలే కల కలిపిన రాగమల్లే ఒక కమ్మని పాటై నిలిచారుగా. తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే. తందానే 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 బంధాల గ్రంథాలయమే ఉంది ఇంట్లోనే. అందాన్నే తికమక పెట్టే మనసుల రూపాలు
అంటూ కయ్యమన్న ఆడపిల్ల ముక్కు మీదకొచ్చే కోపం. భోగి మంట ముందు నిల్చొనుంది చల్లగాలి ఒంటినే వెచ్చగా తాకుతోంది తంబురాలతో చిడక పాడిందంట గంగిరెత్తులాటలో రోజు సన్నాయంట పెద్ద పండగొచ్చెనో అంటూ ముస్తాబు అయ్యింది చూడరా ఊరు ఇచ్చట. ఇంటి గడప ఉంది స్వాగతించడానికి, వీధి అరుగు ఉంది మాట కలపడానికి, రచ్చబండ ఉంది తీర్పు చెప్పడానికి, ఊరు ఉంది చింత దేనికి. మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా, మన వారితో కలిసుండడం ఒక వరమేరా. దెబ్బలాటలోన ఓడిపోతే కోడి పుంజు పొయ్యి మీద కూరలాగా తాను మాడిపోద పాపం. మేడ మీద నుండి గాలిపటము నింగి దాకదారనే తోకగా ఎగురుతోంది ఎట్ల బండిపై చిన్న పెద్ద గోల గోల చేయడం ఎంత బాగుందంట. రోజు మారిపోయినా గాని తగ్గేది లేదంట, అంతటా సంబరాలే. విందు భోజనాలు చేసి రావడానికి, నచ్చినట్టు ఊరిలోన తిరగడానికి, అంతమంది ఒక్కసారి కలవడానికి చాలా వంట 3 రోజులు మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా, మన వారితో కలిసుండడం ఒక వరమేరా. మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా, మన వారితో కలిసుండడం ఒక వరమేరా. సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగా సంక్రాంతి సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగా సంక్రాంతి సందళ్ళే. మెరిసాడే మెరిసాడే పసివాడై మెరిసాడే, ఎందుకంటే 6, 7, 8 ఒక సెక్షన్ మాత్రమే నేను ఏం చేస్తున్నా 500 పైగా మార్కులు రావడం జరిగింది. మన స్కూలు మండలంలోనే సెకండ్ రావడం జరిగింది. ఒక 2 మార్కులు వచ్చింటే మన స్కూలు మండలం ఫస్ట్గా ఉండేది. ఈ సంవత్సరము చేయడం జరిగింది. రేపు ఉన్నాడు మంచి జీవితాలు గడుపుకున్నందుకు సంతోషంగా ఉంది. మరియు మీ నా తల్లిదండ్రులు అనుకోండి పనిచేయడం జరిగింది. ప్రజెంట్ కోయలకొండ ఎంఈఓ గా పనిచేస్తూ మరియు జోన్ డిప్యూటీ డిఓగా సార్ గారు పనిచేస్తున్నారు. మీకోసం మీ అందరినీ కలుసుకోవాలనే ఉద్దేశంతో సారు ఆ పనులన్నీ కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. సారు తన అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించవలసిందిగా పిల్లలు చాలా మంది సంతగన్నారు. దుకాణాలు పిల్లలు వీళ్ళంతా బ్యాగులు తీసుకొని చిన్న చిన్న వస్తువులు అట్లా వాళ్ళని చూసి మేము అప్పుడు పనిచేసినటువంటి మా ఉపాధ్యాయులు అందరం ఒక్క రోజు మేమందరం కలిసి ఇక్కడ స్థితిగతులు పూర్వపు మా అనుభవాలన్నీ పంచుకోవడానికి నిజంగా మేము కూడా చాలా ఉపాధ్యాయులందరికీ నమస్కారం. అలాగే మీకు అందరికీ మీరు ఇప్పుడు ఏ పొజిషన్ ఉన్నా తల్లిదండ్రి అనేవాడు గురువు అనేవాడు పిల్లల యొక్క పొజిషను లేదంటే వాళ్ళ స్థితిగతులు చూడరు. వాళ్ళు తమ కష్టమో నాకు బాగా తెలుసు. దానికంటే కూడా ఈ ఏరియాలో అప్పటికి నీళ్లు అందరూ బాటిల్ తెచ్చుకునేవాళ్ళు.
ఇక్కడ వాళ్ళందరూ వాటిల్లో సీసాలో తెచ్చుకుంటే అన్నీ ఇప్పుడు మనకు బాధపాలు ఉంటాయి చూడండి, అట్లాంటివి ఏది ఇవి ఎట్లా అవుతారంటే ఇంతే సార్. ఇవి మధ్యలో ఉంది. అందరూ కూడా మేమందరం కూడా ఎటువంటి పొరపరిచయం లేకుండా అంతమంది కూడా చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం. మామూలు అయితే కనుక కొంత ఇగో ప్రాబ్లమ్స్ ఉంటాయి. సుబ్బరాయుడు సారు తర్వాత ముబారక్ అని ఉండేవాడు. ముబారక్ పాఠాలు చెప్పలేకపోతున్నాము. కాకపోతే ఏంటంటే మీరు ఇంతకుముందే చెప్పినట్టు మీరు మా పిల్లలు మీరు ఇక్కడ చదువుకోవడం ఎంత కష్టము, ఇంటి దగ్గర మీ వాళ్ళు చదివియరు, బాగా ఎంకరేజ్ చేయాలి అనేది కూడా వాస్తవం. ఇప్పట్లో మారిపోయింది, కొంతవరకు మారింది. మాట్లాడుకుంటే నిజంగా ఆ కాలం చాలా మంచిది అనిపిస్తుంది. మాకు కూడా మాకు పైగా బాగా చదివే పిల్లలనే, బాగా అల్లరి చేసే పిల్లలనే, లేదా బాగా పడికిరానుడైనా, బాగా ఏదైనా ఉద్యోగాలు స్పెషల్ కంటే వాళ్ళు ఎక్కువ గుర్తున్నారు. టీచర్లకైతే క్లాస్లో రోజు పాఠాలు పరీక్షలు పెట్టి మార్కులు ఇచ్చి అయినా కాబట్టి అందరూ గుర్తు. కానీ కొంచెం స్పెషల్గా కనబడే పిల్లలు ఎక్కువగా మేము హెడ్ మాస్టర్గా గుర్తుపెట్టుకుంటా ఉన్నాం. 2009 కాబట్టి అప్పుడు హెడ్ మాస్టర్గా కాబట్టి మీకు అందరికీ అయితే ఏంటంటే అంతా మీకుండే నుంచి మీ స్థాయి నుంచి మీ పిల్లలకు కూడా మంచి అలవాట్లు నేర్పండి, మంచి విలువలు నేర్పండి. ఒకవేళ అనుకోవచ్చు ఇవన్నీ చెప్పడానికి బాగుంటాయి సార్. భవిష్యత్తు ఎట్లా ఉంటుందో మనకు ఒక రకంగా అంటే మేమైతే ఊహించలేము లేండి, మీకైతే కొంతవరకు ఊహించాల్సిందే. దాని ప్రభావం కూడా కొంతవరకు మీకు పడుతుంది. అయితే ఏంటంటే మనకంటే మేము మీకు అంటే మనం పూర్వజ్ఞానాన్ని మనం చెప్పుకొని అట్లా ఆ ఆనందం కోసం మనం ఈ కార్యక్రమం ఏర్పాటు అంతే కదా. అంతే మనం ఇది చేస్తున్నాము, ఇది చేస్తున్నాము. కానీ మనము విద్యా గురువు అంటే విద్యార్థి ఉంటే ఈ జ్ఞాన ప్రకాశం చేసి విద్యను మెదడు పంపించడం అట్లా ఇప్పుడు ఆయన ఏం చెప్తారు అట్లా వాళ్ళను మన వైపు తీసుకొని ఏదో ఒకటి మోటివేషన్ అంటే మన వైపు మన మాట దానికోసం ఏదో ఒకటి చెప్పాలి. సరే వాళ్ళ నిజంగా అభినందించిన విషయము. ఎందుకంటే ఎవరెవరో ఎక్కడెక్కడో స్థిరపడినారు. మరి ఈ ఊర్లో ఉన్నారు, కొంతమంది వేరే ఊళ్ళో ఉన్నారు, కొంతమంది హైదరాబాద్లో ఉన్నారు, బెంగళూరులో ఉన్నారు. మరి మేము కూడా చాలా సుదూర ప్రాంతంలో కర్నూలులో ఉన్నాము, ఆదోళనలో ఉన్నాము. అని అందరూ కూడా మీ మీద ప్రేమతో మన విద్యార్థులు మనం చదువు చెప్పినటువంటి విద్యార్థులు ఒకసారి పలకరిద్దాము, వాళ్ళంత ప్రేమతో ఇస్తున్నారు కాబట్టి అనే సదుద్దేశంతోనే అందరం కూడా కలవడం జరిగింది. సరే, మనకు కొంత ప్రకృతి పగబట్టింది మన మీద. ఈరోజు ఆ మండలంలోనే మా స్కూలు ఏమి ఒక ఉత్తమమైన పాఠశాలగా ఉంది. ఆ స్కూల్కి పోవడానికి కూడా హెడ్ మాస్టర్గా చాలామంది భయపడ్డారు. ఎందుకంటే ఆ స్కూల్లో విద్యార్థులు, అల్లరి పిల్లలు, టీచర్స్తో కూడా కొంత ప్రాబ్లం ఉంది. అయినా కానీ మనకి ఇక్కడ మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఉపాధ్యాయుల యొక్క శిక్షణతో మాట్లాడదు. మీరు మాట్లాడితే మేము ఇంకా తెలియదు. మీరు మాట్లాడే 2 నిమిషాలే. చాలామంది ఫేస్లు కొన్ని అయితే కనుక గుర్తిస్తున్నాము. ఎందుకంటే మీరు బి సెక్షన్లో ఎంతమంది చేయగలుగుతండి? ఓకే. ఏ సెక్షన్ కూడా వచ్చేవాడిని అప్పుడప్పుడు కంబైన్ చేసుకున్నప్పుడు అప్పుడు కూడా కొన్ని లెసన్స్ చెప్పేవాళ్ళు. టీచర్స్ చాలా నేర్చుకున్నాము. సీతారామ సార్ నుంచి కూడా ఏది ఏమైనా మీరందరూ కూడా మంచి స్థితిలో ఉన్నారు. చాలా మంది మనందరూ కూడా చదువుకొని అసలు ఎంత చక్కగా మాట్లాడారంటే, అంటే ఎంత మెచ్యూర్డ్గా, అంటే మీకు 30 లోపలనే ఉండేటువంటి ఏజ్ అయినప్పటికీ కూడా చాలా మెచ్యూర్డ్గా మాట్లాడారు. ఎందుకంటే మనం మాట్లాడగలటువంటి కూడా ఒక అభినందించాల్సిన విషయం ఎప్పటికైనా. కానీ మరి పిల్లలు అంత బాగా వచ్చి మాట్లాడే జీవితంలో నాకు చెప్పినట్టుగా డబ్బు ఒకటే కాదు, డబ్బు అవసరమే, ఖచ్చితంగా డబ్బు ఉండాల్సిందే. కానీ డబ్బే జీవితం కాదు. డబ్బు ఉండేవాడు అందరూ కూడా ఆనందంగా ఉన్నాడు. నేను డబ్బు లేనివాడే ఆనందం లేకుండా ఉన్నాడు. ఎందుకంటే ఊరి కృషిలో ఉండే కానీ చాలా సంతోషంగా ఉండేవాళ్ళు ఎంతమంది ఉన్నారు.
పని చేసుకుంటూ ఉండేది. వాళ్ళు అసలు ఏమాత్రం ఫీలింగ్ నేను కూడా మీ పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి ఎప్పుడు వచ్చారు. నేను కూడా ఒక పూర్వ విద్యార్థిని ఈ పాఠశాల 71 అందులో ఇక్కడ 2002లో స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్గా పనిచేయడం నా అదృష్టం. నేను చదువుకున్న పాఠశాలలోనే విద్యార్థులకు విద్యను అందించడానికి ఆ దేవుడు సంకల్పం నాకు కొంత ఇవ్వడం వల్ల నేను 2002 నుంచి 2009 వరకు ఈ బ్యాంకులోనే కొనసాగింపు చేశాను. మీది 2008-09. నేను 2009 అక్టోబర్లో ప్రమోషన్ వచ్చి వెళ్ళిపోయాను. అంటే నేను ఇక్కడ చెప్పిన బ్యాచ్లలో మీరు అందుకే ఇప్పుడు సార్ నన్ను లేపుతా ఉంటే నాకు కూడా కొంత ఫోబియా ఉంది. సబ్జెక్ట్ అయితే చెప్తాను. నాకు లేకపోతే వెన్నతో కూర్చున్న విద్యార్థి అర్థమైతే దానికి ప్రిపరేషన్ అవసరం లేదు. అది చెప్తూ వివిధ మెథడ్స్లో ఒక మెథడ్లో చెప్తే అర్థం కాకపోతే వివిధ మెథడ్లో కూడా చెప్పగలిగే స్తోమత ముందు మాట్లాడినటువంటి వాళ్ళు మాట్లాడినారు కాబట్టి నేను చెప్పే విషయాలు కొన్ని ఏదో సార్ గారు మాట్లాడమన్నారు కాబట్టి మాట్లాడక తప్పదు కాబట్టి మాట్లాడుతున్నాను. మామూలుగా ఈ యొక్క పూర్వ విద్యార్థుల సమ్మేళనము అనేటువంటిది ఎందుకు చేసుకుంటారో అనే విషయాన్ని మీరు ముందుగా తెలుసుకోవాలి. కాబట్టి ఈ యొక్క శుభపరిమాణాన్ని మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనేది తెలుసుకోవాలంటే ముందుగా విద్యను కూర్చే కాబట్టి విద్య యొక్క విలువ తెలుసుకోవాలి. ముందుగా విద్య వల్ల ఎటువంటి ప్రయోజనాలు పొందుతున్నాము, ఆ విద్యను మనం ఏ విధంగా నేర్చుకోవాలి, అభ్యసించుకోవాలి. మనుషులే కాకుండా విద్యార్థులు ఎటువంటి మీరు కావచ్చు, నేటి విద్యార్థులు కావచ్చు, భవిష్యత్తు విద్యార్థులు కావచ్చు, ఎవరైనా సరే ముఖ్యంగా దేశం యొక్క అభివృద్ధికి పాటుపడాలి. సంతోషించామని చెప్పడానికి టీచర్లందరూ కూడా నాతో పాటు చాలా గర్వపడిన అమౌంట్. ఒక విద్యార్థి గురించి సార్ గారు చెప్తారు ఎవరెవరు గుర్తుంటారు అనేటువంటి విషయాలు. అట్లాగే మీకు కూడా టీచర్లు కూడా అదే విధంగా గుర్తుంటారు. ఏ సార్ ఎట్లా ఎంతవరకు ముఖ్యంగా చెప్పాలంటే సార్ వాళ్ళతో చెప్పాలనుకుంటున్నాను. కానీ నేను చెప్పేటువంటి కొన్ని సూత్రాలు చెప్తాను. సార్ వాళ్ళు చెప్పాలనుకునేవి నేను చెప్పాలనుకుంటే ఆయన చెప్పేసినారు. వాళ్ళు సంపాదనకు తగినటువంటి డబ్బులు ఇస్తాను. కానీ గురువు మాత్రం జీవితాన్ని సరిద్దేంత వరకు ఇచ్చేటువంటి జీవితాన్ని ఇస్తాడు గురువు. గురువు అంటే తెలుసుకో, గుండెలో నిలుపుకో. అక్షర జ్ఞానం తెలిపినటువంటి ఆ గురువుకు ఆత్మలోనే దాచుకో. అటువంటి గురు ఆయన గురించి, ఆయన మాట గురించి నేను ఇచ్చినాను. అలాగే ముఖ్యంగా అన్నమయ్య అదే వెంకటేశ్వరుని చూసి, ఓ దేవుడా, ఓ గురువా, నీ గురించి నేను 32,000 సంకేతాలను రాసినాను. నాకు ఎంత సంతోషంగా ఉందంటే ఆయన అంట వెంకటేశ్వర స్వామి తస్మై శ్రీ గురవే నమః. సర్వగురువులకు నమస్కారం తెలియజేస్తుంటూ కొన్ని విషయాలతో వచ్చాను. లైట్ గంటలు పడుతున్నాయి. మాత్రం పనికిరాని పరిస్థితి మీకు రాబోతుంది, కానీ అదే మీకు ఉద్యోగం కాబోతా ఉంది అని కొంచెం మార్చిన ట్రాన్స్ఫర్మేషన్ అయింది. సరే, మరి సక్సెస్ అంటే ఏంటి అంటే మెయిన్గా గుర్తుపెట్టుకోండి. ఒక పాయింట్ చెప్తున్నాను. విజయం ఎలా వస్తుంది అంటే రాదు కదా, ఎన్ని కష్టాలు మరియు ఆశీర్వాదాలు అందజేస్తున్నాను. ఈరోజు చాలా సంతోషకరమైనటువంటి దినం. ఎందుకంటే ప్రతి పాఠశాలలో కూడా విద్యార్థులు మరియు ఉపాధ్యాయులకు ఒక లక్ష్యం ఉంటుంది, ఏ పాఠశాల అయినా సరే. మరియు క్రమశిక్షణను అందించాలని అందరూ ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందరూ ఈ రెండు ప్రతి ఉపాధ్యాయుని యొక్క లక్ష్యాలు. అయితే ఆనాడు 2009 విధి విధానాలు ఏంటి, మనము ఈ యొక్క కార్యక్రమాలను ఏం నేర్చుకున్నాము, మరి అటువంటి అన్ని విషయాలు కూడా మన సార్ చక్కగా అందరూ వివరించడం జరిగింది. మరి ఎప్పుడైనా మీరు ఈ యొక్క గురుతర బాధ్యత అనేటువంటిది
ఎదిగి ప్రతి ఒక్కరు కూడా మీ గురువులను గట్టికి తెచ్చుకొని మీ గురువుని ఒక మంచి విషయాలు అనేటువంటి చర్చించుకొని మనం ఏ పొజిషన్లో ఉన్నాం ఈరోజు, మనం ఏ స్థాయిలో ఉండడానికి కారణం ఏమిటి అనేటువంటి ఒక ఆప్యాయత అనేటువంటిది మీలో కలిగి ముడింపు చేసుకొని అందరూ కలిసి ఈ యొక్క శుభకరమైనటువంటి ఆనందకరమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేసుకొని అసలు చాలా సంతోషం. మరి ఇటువంటి ఆనందం అనేటువంటిది మాకు ఏ డిపార్ట్మెంట్లో కూడా ఉండదు. ఏ డిపార్ట్మెంట్లో కూడా ఇటువంటి ఆనంద క్షణాలు అనేటువంటివి ఏ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి ఉద్యోగికి రావు. ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి టీచర్లు మాత్రం. నేను కూడా అంతర్జాతీయ స్థాయిలో చాలా ఆర్థిక సమ్మేళనం చూశాను, కానీ అక్కడ అన్ని అరుపులు గోళ్ళు ఈలలు తప్ప ఏం లేదు. కానీ మిమ్మల్ని ఉద్దేశించి చాలా గమనిస్తున్నాను. అందరు క్రమశిక్షణతో సార్ వాళ్ళు చెప్పే మాటలు బాగా వింటూ మీరు చెప్పదలుచుకుని స్పష్టంగా చెప్తూ చాలా ఆనందం వేసింది. సో ఇలాగా ఈ జనరేషన్ నెక్స్ట్ జనరేషన్కి స్ఫూర్తిదాయకంగా ఉండి నెక్స్ట్ రాబోయే పిల్లలు కూడా మనం ఇదే. సో ముఖ్యంగా నేను సార్ వాళ్ళు చెప్పిన దానికంటే నేను చెప్పి కొంచెం డిఫరెంట్ ఉన్నాయి. ఏంటంటే నేను ఫిజికల్ లైఫ్ కాబట్టి ఫిజికల్ సంబంధించి చెప్తాను. పిల్లల్ని కొంచెం క్రీడలో మీరు ఖచ్చితంగా ఎంకరేజ్ చేయండి. తద్వారా వాళ్ళలో ఉన్న మానసిక శ్రమ అనేది వెళ్ళిపోయి ఆనందంగా ఆరోగ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం తినే ఫుడ్ మీ అందరికీ తెలిసిందే. సో వీటన్నిటి నుంచి మనం శారీరక శక్తి కాపాడుకోవాలి, ఎక్కువ చదవాలి. నేను నిజంగా ఎలా భావిస్తున్నానంటే దేవుడిచ్చిన అపూర్వమైన అవకాశంగా భావించి మీ మధ్య 2 నిమిషాలు నా మాటలు పంచుకోవాలని నేను ఎంత ఆశిస్తున్నాను. ముఖ్యంగా నేను ఉదయం నుంచి ఇప్పటి వరకు మీలో చూసింది ఏంటంటే ఉదయము ఇంట్రడక్షన్ చేసుకున్నారు కదా. అందులో కొంతమంది వాళ్ళకున్న క్యాడర్ని బట్టి కొంత హై లెవెల్లో అనౌన్స్మెంట్ చేసుకున్నారు. మరి కొంతమంది వాళ్ళకున్న దిగువ స్థాయి వృత్తి కావచ్చు, ప్రొఫెషన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, వాళ్ళు కొంత లో లెవెల్లో అంటే లో వాయిస్లో చెప్పుకున్నారు. నేను ఒకటే మొదటి వాడు ఎవరు లేరు, నన్ను పోలిన వారు ప్రపంచంలో ఎవరు లేరు, నేను నాకు నేనే స్పెషల్. కాబట్టి ఎవరు కూడా దయచేసి అవ్వద్దు. ఎందుకంటే ఈ రోజున 5 ఏళ్ళు కొడుకులోకి వెళ్తున్నాయంటే డ్రైవర్ షమీర్ వచ్చి ఏమన్నాడు, చిన్నగా చెప్పినాడు నేను టిప్పర్ డ్రైవర్ అని. నేను నడపగలను టిప్పర్ డ్రైవర్. టిప్పర్ మనం ఇక్కడ ఉన్న ఎవరు నడపలేదు. యువసంతగా అంటే ఇప్పుడు జిల్లాకు సార్, ఎందుకంటే మీ ఉత్సాహాన్ని మిగిలిన తక్కువ సమయంలో తేడా గడిపోయాలని చింతిస్తున్నాము. సో మీరు చెప్పిన ప్రతి ఒక్క చక్కటి విషయాన్ని మేము మా జీవితాలలో మేము రీసాల్వ్ చేసుకొని మేము ముందుకెళ్దామని చెప్పి మేము మా బ్యాచ్ తరఫున మేము రీసాల్వ్ చేసుకుంటున్నాము. సో మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు మేము ఒక చిరు సత్కారంతో మిమ్మల్ని సన్మానించాలని అనుకుంటున్నాము. సో దానికోసం మీ విలువైన సమయాన్ని ప్లస్ మీ అనుమతిని కోరుతున్నాం సార్. సో బయటికి మెరిసాడే మెరిసాడే పసివాడై మెరిసాడే, మురిసాడే మురిసాడే సరదాలో మునిగాడే, తనవారే వస్తుంటే అదుపింకా మరిచాడే, మనసంతా వెలుగేన ఇక చీకటెళ్ళింది తెల్లారి నీ నవ్వుతోనే. 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే, పడి నవ్వుతుండగా ప్రతిరోజు పండగే. మెరిసాడే
కలవరం అసలిది కదా ఒక సంబరం ఒక వరసలా కదిలిన క్షణం ఇక తెలియదే ఒంటరితనం ఎన్నాళ్ళ కోరారు కన్నోళ్ళిలా వస్తూనే పోయాయి కన్నీళ్ళిలా ఇల్లంతా మారింది సందళ్ళుగా మీరంతా ఉండాలి వందేళ్ళిలా మనవారే వెనకుంటే మరణాన్నే మరిచేలి మనసంతా వెలుగేన ఇక చీకటెళ్ళింది తెల్లారి నవ్వుతోనే 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే పడి నవ్వుతుండగా ప్రతిరోజు పండగే మనసు మనసు కలిసిపోయే కనులు ఎదలు తడిసిపోయే 3 తరాల దూరమంతా ముచ్చటైపోయే మనసు మనసు కలిసిపోయే కనులు ఎదలు తడిసిపోయే 3 తరాల దూరమంతా ముచ్చటైపోయే 7 స్వరాల రాగబంధం ముద్దుగా మోగే ఇల్లే స్వర్గమాయే ఎదజల్లే మూగ ప్రేమల్లోన 3 తరాల దూరమంతా ముచ్చటైపోయే 7 స్వరాల రాగబంధం ముద్దుగా మోగే కలిగిన కలతలు కరిగిన వేళ కవితలు చెలరేగే మనుషుల మనసులు ఎదిగిన వేళ మమతలు విరబూసే ఊరువాడ ఉయ్యాలుగే హుషారంత మాదెల్లే నింగినేల తాళాలేసి సరాగాలు మాకేలే తాతే మనవడాయే నానమ్మే మనువాడే వేళ 60 ఏళ్ళ కుర్రవాడి ఆశకి పెళ్ళి మనసు మనసు కలిసిపోయే కనులు ఎదలు తడిసిపోయే 3 తరాల దూరమంతా ముచ్చటైపోయే నిన్నెంతగా ప్రేమిస్తున్నానో చెప్పటానికి భాష లేదు ఆశే తప్ప నువ్వే నా ప్రాణం నువ్వే నా సర్వస్వం నువ్వు లేని ఈ లోకం నాకు శూన్యం అరగని అరుగులు అలికిన వేళ అతిథులకు ఆహ్వానం తొలకరి వయసులు కలిసిన వేళ తరగని అభిమానం ఈడు జోడు ఆడే పాడే పదాలన్నీ మావేలే ఏకమైన మా గుండెల్లో శృతిలయ ప్రేమేలే వీరా రాఘవయ్య నీ పేరే నిలుపుకుంటామయ్యా ఇల్లు ఇల్లు ఏకమైన పండగి నాడే మనసు మనసు కలిసిపోయే కనులు ఎదలు తడిసిపోయే 3
తరాల దూరమంతా ముచ్చటైపోయే 7 స్వరాల రాగబంధం ముద్దుగా మోగే ఇల్లే స్వర్గమాయే వెదజల్లే మూగ ప్రేమల్లోన 3 తరాల దూరమంతా ముచ్చటైపోయే 7 స్వరాల రాగబంధం ముద్దుగా మోగే ఎదురై ఒక వరమే కోరెనుగా ఈ ఇంట్లో మనిషిగా మసలే అవకాశం అడిగెనుగా అలుపేరాని కేరింతలు తను మురిసి మరుపేలేని ఈ మమతలు రుచి తెలిసి మన రాగాలలో అనురాగాలలో తను కూడా మనలాగే మురిసి గుళ్ళో దేవుడు ఎదురై ఒక వరమే కోరెనుగా ఈ ఇంట్లో మనిషిగా మసలే అవకాశం అడిగెనుగా